ఒరే నాన్న, నాకు తెలిసిన కంపెనీలో నీకు సూపర్వైజర్గా జాబ్ చూశాను. రేపు వెళ్ళి జాయిన్ అవ్వు. నేను సూపర్వైజర్ కింద ఏంటన్నా? మరి ఎంతకాలం రా ఇలా ఖాళీగా ఉంటావు? నాకు తగ్గ జాబ్ కోసం నేను ట్రై చేస్తున్నాను నాన్న. అయినా ఇప్పుడు ఏమైంది, నేను ఖాళీగా ఉంటే మనకేం డబ్బు తక్కువ ఏంటి నేను జాబ్ చేసి సంపాదించడానికి? మరి ఏమైనా బిజినెస్ చేయరా? నేను ఏ బిజినెస్ చేయనా, నా జాబే చేస్తాను. అది మీరు చూసిన జాబ్ కాదు. అయినా నేను సూపర్వైజర్ కింద చేయడం ఏంటి నాన్న? నేనేం చదువుకున్నారో మర్చిపోయారా? బీటెక్ నాన్న, బీటెక్. బీటెక్? మనం ఒక దగ్గరికి వెళ్దాం పదరా. ఏంటి సార్ ఈ మొదలు రావడం మానేశారు? అదేం లేదు రాము, 2 జ్యూసులు ఇవ్వు. అలాగే సార్, వీళ్ళు కూర్చోండి. అవును రాము, నువ్వు ఎంత చదువుకున్నావు? ఎంటెక్ సార్. అదేంటి రాము, అంత చదువుకుని జ్యూస్ షాప్ పెట్టుకున్నావేంటి? ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఎంటెక్ చదివిన వాళ్ళు జ్యూస్ షాప్ పెట్టుకోకూడదా ఏంటి? అది కాదు బ్రో, ఎంటెక్ చేశారు కదా, మంచిగా జాబ్ ట్రై చేయొచ్చుగా. నేను జాబ్ ట్రై చేయట్లేదని ఎవరన్నారు బ్రో? నేను చేసుకుంటూనే జాబ్ ట్రై చేస్తున్నాను. బ్రో మీకు ఒకటి చెప్పనా, తెలియని వాళ్ళందరూ డబ్బుకి విలువ ఇస్తారు, కానీ అన్నిటికన్నా విలువైంది సమయం. ఎప్పుడో ఏదో వస్తుందని అప్పటి వరకు సమయం వృధా చేయకూడదు కదా బ్రో. దాని పని దాందే, దీని పని దీందే. సరే రాము, వెళ్ళి నువ్వు పని చూసుకో. అలాగే సార్. చూడు నాన్న, మనకు డబ్బు ఉంది, కంగారు ఎందుకు నాన్న అన్నావు కదా. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయిరా.